పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో గైస్, వెల్కమ్ టు హిట్స్ యూ టీవీ. నేను మీ నందు. నా ఒడిలో ఉంది కదా చిన్న పాప. ఈ పాపకి 11 months అండి. బట్ చూడ్డానికి 5-6 నెలల పాపలా ఉంది. ఈ పాపకి హార్ట్లో ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది. అంటే తనను చూస్తుంటేనే అనిపిస్తుంది ఎంతో ఫ్యూచర్ చూడాల్సిన, ఎంతో లైఫ్ ఉన్న చిన్ని పాప ఇంత హార్ట్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది. నీ గురించే చెప్తున్నా. సో తను ఏడుస్తుంది కాబట్టి డైవర్ట్ చేయడానికి నేను మొబైల్ పెట్టాను అనమాట. సో తనకున్న ఇష్యూ ఏంటి అంటే తనకున్న హార్ట్లో హోల్ ఉంది అని చెప్పి ఇంటి దగ్గర ఉన్న డాక్టర్స్ చెప్పారు. సో చెప్పిన తర్వాత ఇవాళే హైదరాబాద్కి సంబంధించి రెయిన్బో హాస్పిటల్కి వాళ్ళ పేరెంట్స్ తీసుకురావడం జరిగింది. రెయిన్బో హాస్పిటల్లో ఆ పాపకి టెస్టులు చేయించడం జరిగింది. అండ్ టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ చెప్పింది ఏంటి అంటే అందరి హార్ట్ ఒక మినిట్కి 75 times కొట్టుకుంటుంది. బట్ ఈ పాప హార్ట్ మాత్రం ఓన్లీ 25 times మాత్రమే కొట్టుకుంటుందండి. సో ఇంత చిన్న వయసులో బొమ్మలతో హ్యాపీగా ఆడుకుంటూ హ్యాపీగా తిరగాల్సిన పాప హాస్పిటల్స్ చుట్టూ, మెడిసిన్స్ చుట్టూ, ఇంజెక్షన్స్ చుట్టూ తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంత చిన్న వయసులో బొమ్మలతో హ్యాపీగా ఆడుకుంటూ ఎంజాయ్ చేయాల్సిన చిన్ని పాప ప్రతిరోజు హాస్పిటల్స్ చుట్టూ, మెడిసిన్స్ చుట్టూ, ట్యాబ్లెట్స్ చుట్టూ తిరుగుతుందనమాట. పాపం చూస్తేనే అసలు ఎందుకు నిజంగా కొన్నిసార్లు ఇంత చిన్న పిల్లలు చూస్తే అనిపిస్తుంది దేవుడు నిజంగా ఉన్నాడా, ఇంత చిన్న పిల్లలకి ఇంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సో పాపకి ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా తన ఏజ్, తన బాడీ సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇంత చిన్న పిల్లలకి సర్జరీ చేయలేని సిచ్యువేషను. సో కంప్లీట్గా మెడికేషన్స్తోనే ఇప్పుడు ఆ పాపని వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటున్నారు. తనకు వచ్చే మెడిసిన్ కాస్ట్ కూడా మంత్లీ 10,000 అవుతుందన్నమాట. సో మన దగ్గర చాలా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు డే 1 నుంచి చూపించిన హాస్పిటల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మెడికల్ బిల్స్ వరకు మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 6 to 7 lakhs వరకు అయితే పాపకి ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ వచ్చేసి రెయిన్బో హాస్పిటల్లో కూడా పాపని చూపించడం జరిగింది వాళ్ళ పేరెంట్స్. అండ్ దీంట్లో కూడా పాపకి సంబంధించిన మొత్తం హార్ట్ రిలేటెడ్ టెస్టులు చేశారు. అలానే తన గ్రోత్ కూడా, అంటే తన ఏజ్కి తగినంత గ్రోత్ కూడా పాప అవ్వట్లేదు అనమాట, బికాజ్ ఆఫ్ తన హెల్త్ కండిషన్ ఇష్యూ వల్ల. సో ఇంత చిన్న పిల్లకి ఇప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ చేయాలన్నా, సర్జరీ చేయాలన్నా పాప తట్టుకోలేదు కాబట్టి కంపల్సరీ పాపలో గ్రోత్ అనేది ఉంటేనే సర్జరీ వరకు డాక్టర్స్ వెళ్తారు. సో అప్పటి వరకు కూడా కంప్లీట్గా మెడిసిన్స్తోనే మొత్తం అంతా కూడా డాక్టర్స్ క్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీనికి ఎంత టైం పడుతుంది, ఎన్ని మంత్స్ పడుతుంది, ఎన్ని ఇయర్స్ పడుతుంది అని అడిగితే ఎవరి దగ్గర సమాధానం అయితే లేదనమాట. ఎందుకు అంటే తన గ్రోత్ మంచిగా ఉండి పాప కొంచెం డెవలప్ అవుతుంది అన్న టైంలో మాత్రమే తనకి మెడికల్ సిస్టమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అప్పటి వరకు చాలామంది దాతలు హెల్ప్ చేయడానికి ప్రజెంట్ మనకు ఉన్నారు. బట్ ఏంటి అంటే అందరూ సర్జరీస్ అయితే చేపిస్తారు తప్ప పాపకి మెడిసిన్కి డబ్బులు ఇవ్వడానికి ఎవరు అయితే ముందుకు రావట్లేదు. బట్ ఇంత చిన్న పిల్లకి సర్జరీ చేయరు కాబట్టి 100% తను మెడిసిన్స్తోనే క్యూర్ చేసుకోవాలి. కొన్ని మంత్స్ వరకు తను గ్రోత్ నార్మల్గా యథావిధిగా ఉంది. ఇదిగోండి, ఇది కూడా చూడండి, ఇది రెయిన్బో హాస్పిటల్కి సంబంధించిన ఫైల్ అనమాట. అండ్ మన ఛానల్లో అయితే ఎటువంటి పెయిడ్ ప్రమోషన్స్, ఇదేదో నార్మల్గా వీడియో కోసం అయితే కాదు, నిజంగా జెన్యూన్గానే ఈ చిన్న పాపకి హెల్ప్ ఉంది. చూస్తారు కదా, అంటే మనం చేసే చిన్న హెల్ప్ కూడా చాలామంది అంటూ ఉంటారనమాట కాల్స్లో. కానీ ఎవరైనా జెన్యూన్గా నీడీ పీపుల్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేద్దాం, ఎవరైనా ఉంటే చెప్పండి అని. వీళ్ళ పేరెంట్స్ కూడా పాపం ఇప్పటి వరకు ఉన్న ఆస్తుల దగ్గర నుంచి ఉన్న పొలాలు మొత్తం అన్నీ కూడా అమ్మేసి ఈ పాపకి ఇప్పటి వరకు అయితే ట్రీట్మెంట్ జరిపించారనమాట. ఇంకా అమ్ముకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఇదే సిచ్యువేషన్లో వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మనం ఒక ప్రోమో అయితే పెట్టాము, ఇలా నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తాము అని చెప్పి. సో ఆ ప్రోమో చూసి మనల్ని వీళ్ళు అప్రోచ్ అవ్వడం అనేది అయితే జరిగిందనమాట. ఇక్కడున్న ఫైల్స్ అన్నీ అయితే జెన్యూన్ అండి. నేను వీడియోలో ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను యాడ్ చేసి చూస్తాను. అండ్ చాలామంది హెల్ప్ చేయాలని అనుకునే వాళ్ళు మాత్రం, అంటే మనం చేసే చిన్న సహాయం ఈ పాప రేపటి
ఫ్యూచర్ కోసం అనుకోండి. మళ్ళీ హ్యాపీగా తను మనతో పాటు తిరుగుతుంది, హ్యాపీగా ఉంటుంది ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత, ప్రాపర్ మెడికేషన్ తర్వాత అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తన సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మనం చేసే చిన్న సహాయం, చిన్న హెల్ప్ ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది, తనకి రేపు అనే ఒక హోప్ ఇస్తుంది అనమాట. ఎంత క్యూట్గా ఉందో చూసారు కదా, కానీ వాయిస్ మాత్రం చాలా పెద్దది. హాయ్ చెప్పు, మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పు, వాళ్ళంతా నీకు హెల్ప్ చేస్తారు. హాయ్ హాయ్. ఇప్పుడు సైలెంట్గా ఉంది కానీ పాప మాత్రం అసలు చాలా యాక్టివ్గా, మంచి హైపర్ యాక్టివ్గా ఆడుతుంది, మంచిగా ఉంది. అసలు ఈ పిల్లకి హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ఇష్యూ ఉంది అంటే మేబీ ఎవరు నమ్మరేమో, అలా ఉంది. బట్ మేబీ మంచి ప్రాపర్ మెడికేషన్, ప్రాపర్ డాక్టర్స్ తనని ట్రీట్ చేస్తే మాత్రం ఇన్ ఫ్యూచర్లో తనకి చాలా గోల్స్, డ్రీమ్స్ ఉంటాయి. అలానే తను కూడా అందరి పిల్లల్లా స్కూల్కి వెళ్తుంది, ఆడుకుంటుంది. వాళ్ళ పేరెంట్స్కి కూడా పాపం ఆ పిల్లని ఏం చేయాలో తెలీదు, ఎలా చూపించాలో తెలీదు, చేతిలో డబ్బులు లేవు, బట్ బతికించుకోవాలని ఆశ మాత్రం వాళ్ళ పేరెంట్స్లో కనిపిస్తుంది. పాపం ఎక్కడో ఊరు నుంచి, ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి, పాపం ఒక పల్లెటూరు నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఇంత దూరం వచ్చి ఈ చిన్ని పాపకి ఇంత హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా, ఇంత పెద్ద సిటీలో అంత ఫేమస్ డాక్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు, మేబీ ఎవరో ఒకరి చేయి పడితే అయినా మా పాప బతుకుతుందేమో, మా పాపకి హెల్ప్ దొరుకుతుందేమో అనే హోప్తో వాళ్ళు హైదరాబాద్ రావడం జరిగిందనమాట. పాపకున్న ప్రాబ్లం అయితే తనకున్న ఏజ్ కంటే తన గ్రోత్ చాలా తక్కువ ఉంది. సో మెడిసిన్స్ కంపల్సరీ పడకపోతే తనలో గ్రోత్ ఉండదు, పాప ఇలానే ఉంటుంది. సో ఇలానే ఉంటే ప్రాపర్ ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. సో ఎవ్రీ మంత్ 10,000 ఖర్చు పెట్టి పాపకి ఆ మెడిసిన్స్ అన్నీ ఇచ్చి, ఆ మెడిసిన్స్తో తన ట్రీట్మెంట్తో కొంచెం క్యూర్ అయితే అప్పుడు పాప ఇంకా స్ట్రాంగ్ ఉండి తన గ్రోతింగ్కి కూడా హెల్ప్ అవుతుంది. అప్పుడు మేబీ ఈ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇప్పుడు ప్రతి చిన్నదానికి ట్రీట్మెంట్స్ వచ్చాయి, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, ఎన్నో సర్జరీస్ వచ్చాయి. హార్ట్కి సంబంధించి ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు డాక్టర్స్ కూడా. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎన్నో. సో పాప ఏడుస్తుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి అయితే మనం ఇచ్చేద్దాము. సో చూసారు కదా, పాప కంటిన్యూస్గా తన పాపం ఏడుస్తూ ఉంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేస్తాను నేను. మనలో చాలామంది అనుకుంటారు ఎవరికైనా హెల్ప్ చేద్దాము, నిజంగా నీడీ పీపుల్ ఉంటే చెప్పండి, వీళ్ళకి మేము హెల్ప్ చేస్తామని మాట్లాడుతూ ఉంటారు. ఈ వీడియో ఎంతమంది వరకు రీచ్ అవుతుందో, ఎవరి వరకు వెళ్తుందో నాకు తెలీదు. నిజంగా మీలో ఎవరికైనా జెన్యున్గా హెల్ప్ చేయాలి అనుకుంటే మాత్రం నేను కింద డైరెక్ట్గా పాప వాళ్ళ ఫాదర్ నెంబర్ డిస్ప్లే చేస్తాను. ఆయనకి కాల్ చేస్తే ఆయన మీకు హాస్పిటల్కి సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు పంపిస్తారు. అలానే నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే అట్లీస్ట్ మీరు అంతా ఇంత అని ఏం లేదండి, మీకు ఎంత హెల్ప్ చేయాలనిపిస్తే అంతే హెల్ప్ చేయండి. అంటే మనం ₹1 సహాయం చేసినా, అలా ఒక 10,000 మంది ఒక్కొక్క రూపాయి సహాయం చేసినా ఆ పాపకి 1 మంత్ మెడిసిన్స్ 10,000 వస్తాయి అన్నమాట. వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా లైట్ తీసుకోకండి, ఎందుకంటే మన పక్కనున్న సొసైటీని, మన పక్కనున్న మనుషుల్ని మనం కాపాడుకుంటూ ఉంటే కూడా నిజంగా మనకు కూడా మేబీ మనం చేసే మంచిలో ఒక పార్ట్ అవుతాము. అలానే ఆ పాప మంచిగా ఉండి హ్యాపీగా ఉంటే ఆ పాప పేరెంట్స్, ఆ పాప బ్లెస్సింగ్స్ కూడా మన అందరికీ ఉంటాయి. సో రెయిన్బో హాస్పిటల్ ఇప్పటి వరకు వీళ్ళు ఎక్కడెక్కడ చూపించారో చూద్దాము. రెయిన్బో హాస్పిటల్లో చూపించారు, అండ్ వాళ్ళ ఫాదర్ మనకి బిల్స్ కూడా ఉన్నాయి, అండ్ బిల్స్ అన్నీ కూడా జెన్యున్గానే ఉన్నాయి. మొత్తం అన్ని హాస్పిటల్కి సంబంధించిన మెడికల్ బిల్స్ అయితే దీంట్లోనే ఉన్నాయండి. నిజంగానే ఆల్మోస్ట్ ల్యాక్స్లోనే పాప కోసం ఖర్చు పెట్టారు. అంటే చాలామంది పేరెంట్స్ ఇంత చిన్నపిల్లలకి ఇంత అమౌంట్ అంటే బతుకుతుందా లేకపోతే ఏంటి అనేది కూడా డాక్టర్స్ అసలు మేము ఏం చెప్పలేము అనే సిచ్యువేషన్లో కూడా వాళ్ళ పేరెంట్స్ ఆ పాపని బ్రతికించుకోవడానికి అసలు ఇంత ప్రయత్నం అయితే చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. అంటే వాళ్ళు తిరగని హాస్పిటల్స్ లేవు, వాళ్ళు తిరగని డాక్టర్స్ లేరు, ఎక్కడైనా ఎవరైనా హెల్ప్ చేస్తారేమో, ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా రెయిన్బో హాస్పిటల్లో కూడా వాళ్ళ డాక్టర్ చెప్పింది ఏంటంటే, పెద్ద డాక్టరే అక్కడ ట్రీట్ చేశారు, సర్జరీస్ అవన్నీ అయితే మేము ఇక్కడ ఫ్రీగా చేస్తాం కానీ బట్ మెడిసిన్స్ అయితే ఇవ్వలేము అని చెప్పి వాళ్ళ ఫాదర్ ఇందాక నాతో మాట్లాడుతూ చెప్తున్నారు. కొన్ని హాస్పిటల్స్లో అయితే ఈరోజు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలి అంటే 50,000 పే చేయాలి. సో ఆ రోజు అడ్మిట్ చేస్తే 50,000 అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ డే ఆ పాపకి ట్రీట్మెంట్ చేయించాలి అంటే మళ్ళీ ఇంకొక 50,000. ఏ రోజు డబ్బులు కడితే ఆ రోజు అడ్మిట్ చేసుకుంటారు. ఎప్పుడైనా బ్రీతింగ్ ఇష్యూ కానివ్వండి,
ఏదైనా ప్రాబ్లం వస్తే కంపల్సరీ 50,000 కడితేనే అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు అన్ని కార్పొరేట్ సిస్టమ్ అయిపోయాయి. హాస్పిటల్స్లో ఎప్పటికప్పుడు పే చేస్తేనే తప్ప ఎక్కడ ట్రీట్మెంట్ అయితే మనుషుల ప్రాణం ఇంపార్టెంట్ కదా. సో ఫస్ట్ మనమైతే ట్రీట్మెంట్ చేద్దాము, తర్వాత డబ్బులు తీసుకుందాము అనేలా డాక్టర్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్నో లక్షలు పెట్టి చదువు ఉంటారు. బట్ వాళ్ళ రూల్స్, వాళ్ళ సిస్టమ్స్ వాళ్ళకు ఉంటాయి. అలానే వీళ్ళు కూడా ఎవరైనా హెల్ప్ చేస్తే మాత్రం కంపల్సరీ ట్రీట్మెంట్ చేయిద్దామనే ఉన్నారు. అండ్ జెన్యున్గానే వీళ్ళ రిపోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను వీడియోలో యాడ్ చేపిస్తాను. మీరు కూడా ఒకసారి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఒకసారి వీడియోలో చూడండి. అండ్ వీళ్ళ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా ఉన్నా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, అకౌంట్ నెంబర్స్ ఇస్తాము. కావాలంటే మీరు ఆ లోకల్ ఏరియాలో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. చాలామంది చిన్నపిల్లలకి హెల్ప్ చేసేవాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు. కొంతమంది మెడిసిన్స్ అవి ఇవి డొనేట్ చేస్తూ ఉంటారు. అలానే కొంతమంది ఏమో సర్జరీలు చేయిస్తూ ఉంటారు. లోకల్లో మీకు తెలిసిన పొలిటీషియన్స్ కానివ్వండి, చాలామంది చిన్నపిల్లలకి మాత్రమే కొన్ని ఫౌండేషన్స్, ఆర్ఫనేజెస్ ఉన్నాయి. ఓన్లీ కిడ్స్కి మాత్రమే వాళ్ళు, అంటే పెద్దవాళ్ళకి చేసేవి సెపరేట్ ఉంటే చిన్నపిల్లలకి మాత్రమే మెడిసిన్కి కానీ వాటికి కానీ ఏదో ఒక దానికి సపోర్ట్ చేస్తూ ఉండే ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. మీరు కొంతవరకే సహాయం చేసినా కూడా మీకు తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కొంచెం వీళ్ళు ఎక్కువ హెల్ప్ చేయగలరు అన్నప్పుడు కూడా వాళ్ళకి వీళ్ళ నంబర్ షేర్ చేయండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. అది వాళ్ళ ఫాదర్ నెంబర్ అయితే నేను పెడుతున్నాను. ఏది ఏమైనా కూడా అంత చిన్న పిల్లకి హార్ట్ ప్రాబ్లం అంటే చూడడానికి, వినడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. ఆ పిల్లని చూసారు కదా ఎంత ముద్దుగా, ఎంత క్యూట్గా ఉందో. సో కొన్ని రోజులైతే మనం ఈ పాపకి మెడిసిన్స్ వరకు అయితే హెల్ప్ చేద్దాము. తన గ్రోత్ మంచిగా అయ్యి తనకి ఏ ప్రాబ్లం లేదు, ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా సర్జరీ వస్తుంది అంటే అప్పుడు మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం ఫ్రీ హార్ట్ సర్జరీ కూడా మనం చేయించడానికి మనం ప్రయత్నిద్దాము. అలానే మీరు కూడా తప్పకుండా హెల్ప్ చేయండి, చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ నెంబర్స్ కానివ్వండి, వాళ్ళ కాంటాక్ట్స్ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అసలు పాప ప్రాబ్లం ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ఒకసారి వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి మాట్లాడి తెలుసుకుందాం. సో వాళ్ళ ఫాదర్కి కనెక్ట్ అయ్యింది. నేనైతే స్పీకర్ ఆన్ చేస్తున్నాను. అసలు చిన్నప్పటి నుంచి ఆ పాపకున్న ప్రాబ్లం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నాకంటే ఎక్కువగా వాళ్ళ ఫాదర్ చెప్పగలరు కాబట్టి ఆయనతో మాట్లాడదాం. హలో, నమస్తే సార్. నమస్తే మ్యామ్. మీ పేరండి? నా పేరు హరి మ్యామ్. హరి గారు, అసలు చెప్పండి పాపకున్న ప్రాబ్లం ఏంటి? పాపకి ఇప్పుడు 11 months అంటున్నారు. బట్ పాప గ్రోత్ మాత్రం 5 to 6 months బేబీ ఎలా ఉంటారో గ్రోత్ మాత్రం అలానే ఉంది. అసలు పాపకి ఎప్పుడు ప్రాబ్లం మొదలైంది? పాప ప్రాబ్లం ఏంటి? మేడం, ఇక్కడ 25 days అప్పుడు మాకు పాప వామిటింగ్ చేసుకుంది మ్యామ్. చేసుకుంటే మేము ఇక్కడ మా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ తీసుకెళ్తే అక్కడ చెకప్లో గుండె హార్ట్లో హోల్ ఉందని చెప్పారు. అయితే అక్కడ 2 days అక్కడ ఉంచారు. తర్వాత చెకప్ చేస్తే హైదరాబాద్ తీసుకెళ్ళాలి, సీరియస్ ఉంది కండిషన్ అని చెప్పి అన్నారు. హైదరాబాద్లో ఇక్కడ కొత్తపేటలో పారామిత హాస్పిటల్ ఉంటాయి, అక్కడ తీసుకెళ్ళాము. అక్కడ 2 days ఉంచాము. వాళ్ళు కూడా బేబీ కొంచెం సీరియస్గా ఉంది, ఇట్లా నా సిచ్యువేషన్ దాటిపోయింది, మాది హార్ట్ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, వైరస్ సంథింగ్ వచ్చిందని చెప్పారు మ్యామ్. అయితే సెకండ్ ఛాన్సెస్ హోప్ కోసం మేము మళ్ళీ వేరే మా ఫ్రెండ్షిప్లో వేరే వాళ్ళు ఒకరు వస్తే తీసుకెళ్ళి రెయిన్బో హాస్పిటల్ చూస్తారని చెప్పంటే వెళ్ళాం మ్యామ్. అక్కడికి వెళ్తే వాళ్ళు మేడం కనుక్కున్నాం మ్యామ్. అయితే మేమైతే బతికించిన తర్వాత సంగతి, కానీ ఫస్ట్ అయితే తీసుకురండి చూద్దాం అని చెప్పి తీసుకెళ్ళాం మ్యామ్. అక్కడ తీసుకెళ్ళగానే వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు మ్యామ్. స్టేబుల్గా 1 dayలో 2 daysలో స్టేబుల్ చేశారు మ్యామ్. ఆక్సిజన్ లెవెల్ అని తీసేసి స్టేబుల్ చేశారు. ఒక 1-2 months అట్లా ఆయాసం లాంటి బ్రీతింగ్ అట్లా బాగా తీసుకోలేకపోయింది పాప. 3 months నుంచి మళ్ళీ మెడిసిన్ వాడటం వల్ల హెవీ డోస్ ఇవ్వటం వల్ల క్యూర్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి క్యూర్ అవుతుందని మేము అనుకున్నాము, కానీ డాక్టర్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు. సేమ్ పొజిషన్లో ఉన్నది, ఏం లేదు, మెడిసిన్ మాత్రం వాడాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు మేడం. ఓకే, ఫస్ట్ మీరు పాపని హాస్పిటల్కి చూపించినప్పుడు మీ లోకల్ ఊర్లో ఎక్కడైతే చూపించారో అక్కడ హోల్ ఉందని చెప్పారు. మీరు ఇప్పుడు సిటీకి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ అసలు హార్ట్లో బ్లాక్స్ గురించి ప్రాబ్లం అని నేను విన్నాను. అసలు డాక్టర్స్ ఏం చెప్పారు? ఇప్పుడు ప్రజెంట్ తనకున్న హార్ట్ ప్రాబ్లం ఏంటి? ప్రజెంట్ హార్ట్ ప్రాబ్లం ఏంటంటే మ్యామ్, రెయిన్బోలోకి వచ్చాక మేము 2D అని చెప్పి తీశారు మేడం. అక్కడ మొత్తం ఫుల్ బాడీ స్కాన్ మొత్తం అన్నీ తీశారు మ్యామ్. తీస్తే గుండె హార్ట్ అనేది 4 chambers ఉంటాయంట మ్యామ్ మనిషికి. అయితే 4 chambersలో ఒక ఛాంబర్ అనేది ఒక సన్నటి వలయం టైప్లో ఒక మామూలుగా స్పాంజ్ టైప్లో ఉందని చెప్పి చెప్పారు మ్యామ్. ఛాంబర్ అది మన స్పాంజ్ బాల్ టైప్లో ఉందని చెప్పి చెప్పారు మ్యామ్.
అది ఇప్పుడు మనకేమో 72 1 మినిట్కి వచ్చి 72 సెకండ్స్ కొట్టుకుంటుంది కదా మ్యామ్. ఆ పాపకి 25 సెకండ్స్ కొట్టుకుంటుంది. అట్లా ఉంది మ్యామ్. అయితే ఆ ప్రాబ్లం చెప్పారు. సో హార్ట్ వచ్చేసి ఒక 1 మినిట్లో 75 టైమ్స్ కొట్టుకుంటే అది నార్మల్ స్టేజ్ అని అంటారు. బట్ ఈ పాపకి ఓన్లీ 25 టైమ్స్ మాత్రమే కొట్టుకుంటుంది 1 మినిట్లో. అది కూడా ఇవాళ రెయిన్బోలో టెస్టులు చేసిన తర్వాత చెప్పారా అండి మీకు ఈ విషయం? లేదు మేము నార్మల్గా ఫస్ట్ వచ్చినప్పుడే చెప్పారు. ఏమన్నా క్యూర్ అయిందని చెప్పి మళ్ళీ మేము చెకప్కి వస్తూ ఉంటే ఏం లేదమ్మా నార్మల్గా ఉంది, సేమ్ మెడిసిన్ కంటిన్యూ చేయాల్సిందే. సరే ఏమైనా క్యూర్ అవుతుందని చెప్పి నేను అడిగాను. లేదమ్మా ప్రస్తుతానికి అంతే ఉంది, ఎట్లా ఉంది అట్లా ఉంది, మెడిసిన్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి, మీరు మళ్ళీ మంత్ ఆగి రమ్మని చెప్తున్నారు. సో ఇప్పటివరకు పాపకి ఎటువంటి హార్ట్ సర్జరీ అయితే చేయాలని ఎవరు అనట్లేదు. బట్ ఓన్లీ మెడిసిన్స్. ఎన్ని రోజులు ఇలా మెడిసిన్స్ వాడాలని చెప్పారు? మెడిసిన్ ఇన్ని రోజులని ఏం చెప్పలేదు. క్యూర్ ఎప్పుడవుతుందో మాకు తెలియదు. మీరు అది ఇప్పుడు క్యూర్ మీ ఇంప్రూవ్మెంట్ వస్తే మీ అదృష్టం, ఇంకా లేకపోతే మేము ఏం చెప్పలేము అని చెప్పి ఈ స్టేజ్లో అని చెప్తున్నారు. పాప గ్రోతింగ్ ఏమైనా పెరిగినాక ఏమైనా ఒకవేళ అడ్జస్ట్ అయితే ఓకే మీ అదృష్టం, లేకపోతే మేము చెప్పలేము ప్రస్తుతానికైతే అని చెప్పి అంటున్నాను. ఓకే, మీకు ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి ఏం సహాయం వచ్చింది అండ్ ఇప్పటివరకు మీకు ఎంత ఖర్చు అయ్యాయి? మీరు అసలు పాపకి ఇప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి చూపించే స్థితిలో ఉన్నారా? లేదు మేడం, ఇప్పుడు ఫైనాన్షియల్గా లో సపోర్ట్లో ఉన్నాం, అందుకోసమనే మేము ఇట్లా కాంటాక్ట్ అయ్యారు. ఇప్పటివరకు ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు పాప? మినిమం 5 to 6 lakhs అయింది మ్యామ్. 5 to 6 lakhs ఖర్చు పెట్టారు. మీరు జాబ్ ఎంప్లాయా? జాబ్ ఏం చేయట్లేదు ప్రెసెంట్. ఓకే, సో 5 to 6 lakhs మీరు సొంత డబ్బులే ఖర్చు పెట్టి చేస్తారు. గవర్నమెంట్ నుంచి మీకు ఏం సపోర్ట్ రాలేదు? సపోర్ట్ ఏం లేదు మేడం గవర్నమెంట్ నుంచి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే మేము మా పాపని కొద్దిగా డెవలప్గా ఎక్కడైనా చూపించుకొని మంచి స్టేజ్లో చూసుకుందామని చెప్పి మేము అనుకున్నాం మా పాపని. అంటే ఇప్పుడు మంత్లీ 10,000 మెడిసిన్కి అవుతుంది అని చెప్పారు. సో మెడిసిన్స్ అమౌంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే అమౌంట్ కాకుండా మీకు ఆ పాపకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించినా సరిపోతుంది అనుకుంటున్నారా? పాపకి మంత్లీ వచ్చేసి 10,000 అవుతున్నాయి మ్యామ్. మేము అవి ఫైనాన్షియల్గా కొద్ది ఇబ్బందిలో స్టేజ్లో ఉన్నాము, ఎవరైనా ఉంటే. సో ఇప్పుడు పాపకి ఎన్ని రోజులు, పాపకి బేబీ గ్రోత్ ఉంటే తప్ప ఈ ట్రీట్మెంట్స్ ఏమీ వర్కౌట్ కావు, అప్పటి వరకు మెడిసిన్సే వాడాలి. ఇవాళ రెయిన్బోలో చూపించారా? అవును మ్యామ్. ఓకే, సో ఓకే, ఫైనల్గా నేనైతే ఇక్కడ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, నేను ఇవి కూడా చూశాను. ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? యూటీవీ తరపు నుంచి ఏం సహాయం కావాలనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే మ్యామ్ మీ ఫైల్స్ మీ ముందు పెట్టాను మ్యామ్. జెన్యూన్, ఇది మొత్తం జెన్యూనే మ్యామ్, ఫేక్ అయితే ఏం కాదు. ఆల్రెడీ నాకు ఉన్న దాంట్లో ఉన్నంత పెట్టేశాను మా పాపకి. ఈ స్టేజ్లో అయితే ఇప్పుడు నా దగ్గర ఏం లేక మీ దగ్గరకు వచ్చి కాంటాక్ట్ అయ్యాను. ఓకే, సో మీరైతే జెన్యూన్గా హెల్ప్ కోరుకుంటున్నారు. అవును మ్యామ్. ఓకే.